హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్కా టెక్ తెలుగు. ఈరోజు మనం వివో T4 Pro వర్సెస్ రియల్మీ 15 Pro రెండు మొబైల్స్ మధ్య ఫుల్ కంపారిజన్ చేయబోతున్నాం. మనకి రియల్మీ 15 Pro అండ్ వివో T4 Pro ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. మనకి వివో T4 Pro 25,000 లోపల వస్తుంది. రియల్మీ 15 Pro ఆల్మోస్ట్ 30,000 27,000 ఈ సెగ్మెంట్లో ఉందని చెప్పొచ్చు. అంటే మనకు ఓవరాల్గా రెండు మొబైల్స్ కూడా ఒకటే సెగ్మెంట్లోనే ఉంటాయి ప్రైస్ విషయంలో. కాబట్టి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఈ రెండు మొబైల్స్ ఏది కొనొచ్చు బ్రో అని. అందుకోసం ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మొబైల్కి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. వివో T4 Pro డిజైన్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే మీద రాబోతుంది. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 అండ్ 16 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది 7.53 థిక్నెస్ ఉంది. డిజైన్ బిల్డ్ క్వాలిటీ వివో T4 Pro లో బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము రియల్మీ 15 Pro డిజైన్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ కూడా సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది కూడా మనకి డ్యూల్ స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP68 అండ్ 16 సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి మిల్టీకట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 7.8 థిక్నెస్ ఉందని చెప్పవచ్చు. అలాగా డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఏది బెటర్ బ్రో అంటే మనకి ఆల్మోస్ట్ రెండు మొబైల్స్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే అనుకుందాం. మనకి వివో T4 Pro లో 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 Hz వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. 5000 నీట్స్ వరకు పైన సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి, ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనం హెచ్డీఆర్లో చూడొచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. మనకి వివో T4 Pro డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మన రియల్మీ 15 Pro డిస్ప్లే అనుకుందాం. 6.8 ఇంచెస్ OLED AMOLED డిస్ప్లే మీద రాబోతుందని చెప్పొచ్చు అనమాట. 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకి రీఫ్రెష్ విషయంలో రియల్మీ 15 Pro బెటర్ అని చెప్తాను అనమాట. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి, HDR10+ సపోర్ట్ ఉంది. 6500 నీట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ బ్రైట్నెస్ లో కూడా రియల్మీ 15 Pro బెటర్ అని చెప్తాను. వివో T4 Pro లో జస్ట్ మనకి 5000 నీట్స్, బట్ మనకి ఇక్కడ రియల్మీ 15 Pro లో 6500 నీట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి బ్రైట్నెస్ పరంగా రియల్మీ 15 Pro చాలా బాగుంటుందని చెప్పొచ్చు. చెప్తాను డిస్ప్లే ఏది బెటర్ అంటే, ఓవరాల్ గా రెండు డిస్ప్లే కూడా బాగానే ఉంటాయని చెప్తున్నాను. కాకపోతే నా ఫస్ట్ ప్రియారిటీ రియల్మీ 15 Pro అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఇక్కడ రిఫ్రెష్ విషయంలో ఇది 144 Hz సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నా ఫస్ట్ ప్రియారిటీ రియల్మీ 15 Pro అని చెప్తాను అనమాట. మనకి రెండు డిస్ప్లే కూడా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ పరంగా చాలా బాగుంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. వివో T4 Pro లో Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. LPDDR4X ఉంది. అలాగే FreeBSD 2.2 రాబోతుంది. Android 15 రాబోతుంది. FunTouch OS 15 రాబోతుందని చెప్పొచ్చు అనమాట. మనము ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ కి, డే టు డే యూజింగ్ అయితే చాలా బెటర్ గా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎరేజర్, ఫోటో ఎన్హాన్స్మెంట్, సర్కిల్ సెర్చ్, ఎడిట్, ఈ టైప్ ఏ ఫీచర్స్ ఆల్మోస్ట్ అయితే ఉంటాయి. యాడిటివ్ స్కోర్ అయితే ఆల్మోస్ట్ 1 మిలియన్ ప్లస్ అయితే యాడిటివ్ స్కోర్ కవర్ చేసింది అనమాట. రియల్మీ 15 Pro ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది చెప్పొచ్చు. 1 బిల్ట్ టైమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. LPDDR4X రాబోతుంది. అలాగే 3.1 మీద రాబోతుంది చెప్పొచ్చు. వివో T4 Pro అండ్ రియల్మీ 15 Pro ఆల్మోస్ట్ ప్రాసెసర్ సేమ్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి రెండు ప్రాసెసర్ కూడా ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే రియల్మీ UI 6.0 కస్టమైజేషన్ రాబోతుంది చెప్పొచ్చు. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఏ ఫీచర్స్ లో రియల్మీ 15 Pro తోపు అని చెప్తాను. ఎందుకంటే మనకి జెన్ ఎడిట్ ఉందని చెప్పొచ్చు. ఇది మనకి ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఈ మొబైల్లో ఈ ఏ ఫీచర్ పెట్టడం అనేది. ప్రాసెస్ విషయంలో ఏది బెటర్ బ్రో అంటే, మనకి ఇంచుమించు రెండు ప్రాసెసర్లు కూడా ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్పొచ్చు. అంటే నేను ఏది ఎక్కువ అని చెప్పను, ఏది తక్కువ అని చెప్పను కానీ, ఎందుకంటే మనకి రెండు ప్రాసెసర్లు కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్లే సంబంధించిన కాబట్టి మనకి ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఒకటి విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము కెమెరా విషయానికి వద్దాం. T4 Pro కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 15 MP ఇచ్చారు. OS కూడా సపోర్ట్ చేస్తుంది. సోనీ IMX2 సెన్సర్ మీద రాబోతుంది. మనకి మెయిన్ కెమ్ యూజ్ చేసుకుని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమ్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట ఫోటో తీసే విషయంలో. సెకండ్ కెమెరా 15 పిక్చర్, ఇది మనకి టెలిఫోటో ఫేస్ కమ్ కెమెరా అని చెప్పొచ్చు. మన ఫ్రంట్ కెమ్ విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 30 పిక్చర్ అనమాట. 30 అంటే బ్యాటరీ. ఈ ఫ్రంట్ కెమ్ యూజ్ చేసుకుని మాక్సిమం ఫ్రంట్ ఫోటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. చాలా హై క్లారిటీలు కూడా వస్తాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం రియల్మీ 15 Pro కెమెరా విషయానికి వద్దాం. ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా ఇక్కడ కూడా 15 పిక్చర్. ఇక్కడ కూడా మనకి OS సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు, బట్ కన్ఫర్మ్ గా ఏ సెన్సర్ యూజ్ చేస్తారని అంత క్లియర్ తెలియదు. కాకపోతే మనకి మెయిన్ కెమెరాలు కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి రియల్మీ కెమెరాస్ అంటే ఒకప్పుడు హైప్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు అనుకోండి. అలాగే మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K రికార్డ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ కూడా మనకి సెకండ్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్తున్నారనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ పెట్టారనమాట. ఫ్రంట్ ఫోటోస్ మాత్రమే అయితే దద్దరిల్లిపోతాయనమాట. చాలా హై క్లారిటీలో వస్తాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా విషయంలో వివో T4 Proలో జస్ట్ 32 ఎంపీ ఇచ్చారనమాట. బట్ మనకి రియల్‌మీ 15 Proలో ఫ్రంట్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ కెమెరా విషయంలో ప్లస్ పాయింట్ దేనికంటే రియల్‌మీ 15 Proకి ప్లస్ పాయింట్ ఇది అనుకుంటున్నా. ఇంకా కెమెరా విషయంలో ఏది బెటర్ బ్రో అంటే నేనైతే రియల్‌మీ 15 Pro కెమెరాస్ బెటర్ అని చెప్తాను. నాకు తెలిసిన వరకు రియల్‌మీ 15 Proని కెమెరా విషయంలో హిట్ అయ్యేది. కాకపోతే మనకి ఇక్కడ సెకండ్ కెమెరా అల్ట్రా వైడ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మనకి వివో T4 Proలో సెకండ్ కెమెరా టెలిఫోటో ఇచ్చారు కాబట్టి అక్కడ నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. కెమెరా విషయంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే ఫోన్ ఏదంటే వివో T4 Pro అని చెప్తానన్నమాట. ఆ తర్వాతనే రియల్‌మీ 15 Pro చెప్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ మన వివో T4 Pro బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 10 వాట్స్ అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. రియల్‌మీ 15 Pro బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి ఏకంగా 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇక్కడ 80 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఓవరాల్‌గా బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో ఏది కింగ్ బ్రా అంటే నేనైతే రియల్‌మీ 15 Proనే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. వివో T4 Pro జస్ట్ 6500 mAh ఇచ్చారనమాట. బట్ మనకి రియల్‌మీ 15 Proలో 7000 mAh అంటున్నారు కాబట్టి నాకు తెలిసిన వరకు బ్యాటరీలో నేను రియల్‌మీ 15 Proకి ప్లస్ పాయింట్ ఇది ఇస్తానని చెప్పొచ్చు. ఈ పాటి మీకు తెలిసి ఉంటదనమాట. ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ స్పెక్స్ బాగున్నాయి అనేది మీకు ఒక చిన్న ఆలోచన అయితే మీకు వచ్చి ఉంటది అనుకుంటాననమాట. నా ఫస్ట్ ప్రయారిటీ వివో T4 Pro. కాకపోతే మీ ఫస్ట్ ప్రయారిటీ ఏదో ఎంచుకోండి అనమాట. సో ఓవరాల్‌గా ఇవాల్టి వీడియో అయితే మర్చిపోకుండా మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు వాచ్ చేస్తుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో బై.